వైజ్ నోఫ్యాప్ ఫ్లాట్ లైన్ ఫేజ్. అసలు మనం నోఫ్యాప్లో ఉన్నప్పుడు ఈ ఫ్లాట్ లైన్ ఫేజ్ అనేది ఎందువల్ల వస్తుంది? ఈ వీడియో చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను, మీరు కూడా సిద్ధంగా ఉండండి. బేసిక్గా ఈ ఫ్లాట్ లైన్ ఫేజ్లో ఏం జరుగుతుంది మన బ్రెయిన్కి, మన బాడీకి అని అంటే, మన బ్రెయిన్ అనేది కంప్లీట్గా రీవైర్ అవ్వడం మొదలవుతుంది. అంటే ఇన్ని రోజులు మీరు చూసిన పాన్, మాస్టర్బేషన్, వేరే అడిక్షన్స్ అనేవి ఉంటాయి కదా, అవన్నిటి వల్ల మీ బ్రెయిన్లో ఉండే న్యూరాన్స్ ఇవన్నీ చచ్చిపడిపోయి ఉంటాయి అన్నమాట. అంటే వీక్ అవుతూ ఉంటాయి. అలా పాడైపోయిన ఆ న్యూరాన్స్ని, ఆ డెండ్రైట్స్ని ఇది మళ్ళీ రీయాక్టివ్ చేస్తుంది, మళ్ళీ కొత్త కనెక్షన్స్ని మీ బ్రెయిన్లో ఫామ్ చేస్తుంది అనమాట. సో దానికి మీ బ్రెయిన్ అనేది కొంత టైం అనేది తీసుకుంటుంది. ఆ టైం పీరియడ్నే మనం ఫ్లాట్ లైన్ ఫేజ్ అంటాం అనమాట. ఇప్పుడు మీరు ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి ఒక ఫైల్ని ట్రాన్స్ఫర్ చేయాలి మీ సిస్టంలో అన్నప్పుడు లోడింగ్ అని వస్తుంది కదా, అలా లోడ్ అవుతూ ఉంటుంది అనమాట మీ బ్రెయిన్. అంటే ఒక మైండ్ సెట్ నుంచి ఇంకొక మైండ్ సెట్కి షిఫ్ట్ అయ్యే ఈ ప్రాసెస్నే ఫ్లాట్ లైన్ ఫేజ్ అంటారు. ఈ ఫ్లాట్ లైన్ ఫేజ్ జరిగేటప్పుడు మన బ్రెయిన్లో చాలా రియాక్షన్స్ అనేవి జరుగుతాయి. అంటే న్యూరలాజికల్గా చాలా రియాక్షన్స్ అనేవి జరుగుతాయి, కెమికల్ ఈవెంట్స్ అనేవి జరుగుతాయి అన్నమాట. దీంట్లో భాగంగానే ఏం జరుగుతుంది అని అంటే, మనం ఫ్లాట్ లైన్ ఫేజ్లో ఉన్నప్పుడు డోపమైన్ అనేది కంప్లీట్గా డ్రాప్ అయిపోతుంది. బేసిక్గా డోపమైన్ అనేది ఒక హ్యాపీ హార్మోన్. ఇది మనకి ఎప్పుడైతే మన బ్రెయిన్లో రిలీజ్ అవుతుందో ఈ హార్మోన్ అనేది, అప్పుడు మనము హ్యాపీగా ఫీల్ అవుతాం అనమాట. అండ్ ఒక మంచి ఫీలింగ్ అనేది అది ఇస్తుంది. అండ్ మనం పాజిటివ్గా ఉండడానికి అది ఉపయోగపడుతుంది అనమాట. ఇది జనరల్గా మనం మనుషులతో మాట్లాడినప్పుడు, మనం చాక్లెట్ తిన్నప్పుడు, అండ్ మంచి విషయాలు, తీయటి విషయాలు, గుడ్ న్యూసెస్ విన్నప్పుడు మన బ్రెయిన్లో రిలీజ్ అయ్యే ఒక హార్మోన్. ఇది హార్మోన్ అనేది కంప్లీట్గా డ్రాప్ అవడం వల్ల మనకి ఫిజికల్గా మనము ఎవరితో మాట్లాడినా మనం ఒక ప్లెజర్ని పొందలేకపోతాం అన్నమాట. అంటే ఎప్పుడైనా మనం ప్లెజర్ని పొందితేనే కదా మనం ఆనందంగా ఉన్నట్టు. ఆ ప్లెజర్ అనేది చచ్చిపోతుంది అనమాట. దానివల్ల మనము వేరే వాళ్ళతో మాట్లాడడానికి కూడా భయపడతాము, అండ్ ఐ కాంటాక్ట్ కూడా ఇవ్వలేమన్నమాట. కొన్నిసార్లు ఈ ఫేజ్ అనేది చాలా డిఫికల్ట్గా ఉంటుంది కొంతమందికి. ఎందుకంటే చాలామంది స్ట్రెస్లో ఉంటారు, నాకేం జరుగుతుంది, అసలు దేని మీద ఇంట్రెస్ట్ రావడం లేదు అని చెప్పి. అంటే ఒక కంప్లీట్ పాజ్ అనేది మన బ్రెయిన్లో స్టార్ట్ అయిపోతుంది అనమాట. దానివల్ల మనము సాడ్గా ఉంటాము, డిప్రెస్డ్గా ఉంటాము, అలోన్గా ఫీల్ అవుతాము, అండ్ ఏం చేస్తున్నామో మనకే అర్థం కాదనమాట. అంటే ఏ పని చేయడానికి కూడా మనకి ఆ ఓపిక అనేది ఉండదన్నమాట. ఎందుకంటే మనము యాంగ్జైటీ, స్ట్రెస్లోకి వెళ్ళిపోతూ ఉంటాము. బేసిక్గా డిప్రెస్డ్ లాగా అయిపోతాం అనమాట. ఇది ఎందువల్ల జరుగుతుంది అని అంటే, మన బ్రెయిన్లో డిప్రెస్డ్ అంటే స్ట్రెస్కి సంబంధించిన హార్మోన్స్ అనేవి రిలీజ్ అవ్వడం వల్ల. బేసిక్గా సిఆర్ఎఫ్ అనే హార్మోన్ ఏదైతే ఉందో, అండ్ నోరోపిన్ఫ్రేమ్ అనే హార్మోన్స్, ఈ రెండు, అండ్ కార్టిజాల్ లెవెల్, ఇలాంటివి స్ట్రెస్ హార్మోన్స్ అనేవి మెల్లిగా మన బ్రెయిన్లో ఇంక్రీజ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. ఇవి ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో అప్పుడు మన బ్రెయిన్ అనేది ప్లెజర్స్ని ఎంజాయ్ చేయదనమాట. అండ్ స్ట్రెస్గా, సాడ్గా అలాగే ఉండిపోతుంది, స్టక్ అయిపోయి ఉంటుందన్నమాట. సో ఈ సమయంలో ఏం జరుగుతుంది అని అంటే, మన పీనస్ చిన్నగా అయిపోవడము, అండ్ మనము కంప్లీట్గా అసలు సెక్షువల్ దాని గురించే ఆలోచించకపోవడము, ఆ ఫీలింగ్స్ అనేవే మనకి రాకపోవడం లాంటిది జరుగుతుందనమాట. దీన్నే లో లిబిడో ఫేజ్ అంటారనమాట. అంటే మన లిబిడో అని అంటే లైంగిక వాంఛ అనేది ఉంటుందన్నమాట. ప్రతి ఒక్కరిలో అది ఉంటుంది. సో అది తగ్గిపోవడం అనమాట. మీ లిబిడో అనేది మెల్లిమెల్లిగా డిక్రీజ్ అవుతుందన్నమాట. అండ్ దానివల్లే మీ పీనస్ సైజ్ కూడా తగ్గిపోతుందన్నమాట. అండ్ మీకు ఎరెక్షన్ రావడానికి, మీ పీనస్ ఎరెక్ట్ అవ్వడానికి మీ బ్రెయిన్ అండ్ స్పైన్ రెండు కలిసి పనిచేస్తూ ఉంటాయన్నమాట. సో ఈ పనిని అది ఆపేస్తుంది అనమాట. అంటే మీ బ్రెయిన్ అనేది ఎరెక్షన్ని రాకుండా చేస్తుంది. ఎందుకంటే మీరు డిప్రెస్డ్గా ఉన్నారు కాబట్టి ఈ కెమికల్స్ ఏవైతే స్ట్రెస్కి సంబంధించిన కెమికల్స్ ఉన్నాయో అవి రిలీజ్ అవుతున్నాయి కాబట్టి మీ బ్రెయిన్, మీ స్పైన్ ఇవి సరిగ్గా పని చేయకుండా అయిపోతాయి, అలాగే ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ఇదంతా ఒక ప్రాసెస్ లాగా జరుగుతుంది కాబట్టి మీ బ్రెయిన్లో ఒక లోడింగ్ అనేది, కొత్త రివైరింగ్ అనేది జరుగుతుంది కాబట్టి ఇది ఇలా జరుగుతుంది. మీరు ఇంతకుముందు పాన్ చూస్తున్నట్టయితే, లేకపోతే వేరే అడిక్షన్స్ చూస్తున్నట్టయితే నుంచి కంప్లీట్ రికవరీ అనేది మీకు ఈ ఫ్లాట్ లైన్ ఫేజ్ అనేది ఇస్తుందన్నమాట. బేసిక్గా ఈ ఫ్లాట్ లైన్ ఫేజ్ అనేది కొంతమందికి 15 డేసే ఉండొచ్చు, కొంతమందికి 30 డేస్ ఉండొచ్చు, కొంతమందికి 3 months ఉండొచ్చు, కొంతమందికి 1 year కూడా ఉండొచ్చు. ఇది దేని వల్ల డిపెండ్ అవుతుంది అని అంటే, మీరు
ఒక విషయానికి ఎంత అడిక్ట్ అయ్యారు అంటే మీరు పాన్కి చాలా రోజుల నుంచి ఒక 1-2 ఇయర్స్ నుంచి అడిక్ట్ అయి ఉన్నారనుకోండి, అప్పుడు ఈ ఫేజ్ అనేది కొద్ది రోజులు ఉంటుందన్నమాట. అంటే ఎక్కువ రోజులు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే మీ బ్రెయిన్ అది కంప్లీట్గా విత్డ్రా అయిపోతుందన్నమాట. మీరు ఒక పని చేస్తూ 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 సడన్గా ఆ పనిని ఆపేస్తే మీ బ్రెయిన్ అనేది కొంచెము లోగా పనిచేసి ఏం చేస్తున్నాడో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది కదా, అలా అది కూడా ప్రయత్నించి మెల్లగా దాని నుంచి దూరంగా వెళ్ళిపోతుందన్నమాట. ఈ దూరం అయ్యే ప్రాసెస్ చాలామందికి కొద్దిమందికి ఇంతకుముందు చెప్పినట్టే కొద్దిమందికి 10 days ఉండొచ్చు, కొంతమందికి 1 month 2 months కూడా ఉండొచ్చు. బేసిక్గా నేను 1 year సీమెన్ రిటెన్షన్ అప్పుడు చేసినప్పుడు నాకు 3 months వరకు ఈ ఫ్లాట్ లైన్ ఫేజ్ అనేది కంటిన్యూ అయిందనమాట. అప్పుడు నాకు అనిపించింది, నేను ఎందుకు నో ఫ్యాప్ చేస్తున్నాను, ఎందుకు నేను ఈ సీమెన్ రిటెన్షన్ ఇవన్నీ ఎందుకు చేస్తున్నాను, ఎందుకు నేను ఇవన్నీ చేయడం నాకు అవసరమా అని నాకు అనిపించింది అనమాట. అప్పుడు నేను అలాగే ఉన్నానన్నమాట. ఏదైతే అదైంది, కంటిన్యూస్గా ఆ ప్రాసెస్ని కంటిన్యూ చేస్తూనే ఉన్నాను. దాని తర్వాత ఒక మంచి రివార్డ్ అనేది నాకు వచ్చింది. ఎందుకంటే నాకు తెలియని సైలెన్స్ కాన్ఫిడెన్స్ అనేది నాలో పెరిగింది. అండ్ నేను సోల్ లెవెల్లో వేరే వాళ్ళతో మాట్లాడడము, అర్థం చేసుకోవడము, ఇంటిమేట్గా ఉండడము. అంటే ఇంటిమసీ అనేది ఎప్పుడైతే మనము ఎదుటి పర్సన్ తోటి మాట్లాడుతున్నప్పుడు మనం ఇంటిమేట్ కాన్వర్జేషన్స్ అనేవి చేస్తామో ఆ కన్వర్జేషన్ అనేది చాలా ఇంటెన్స్గా ఉంటుంది అండ్ ఎనర్జీ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. అంటే అంత స్ట్రాంగ్ ఆరా బిల్డ్ చేయడానికి, అంత బ్రెయిన్లో ఒక క్యాపబిలిటీ అనేది బిల్డ్ చేయడానికి ఇది ఖచ్చితంగా యూజ్ అవుతుంది. అంటే ఒక సిస్టమ్ ఖరాబ్ అయిపోయిన ఒక సాఫ్ట్వేర్ని దాన్ని మళ్ళీ రీబూట్ చేస్తే అది ఎంత ఫాస్ట్గా అయితే పనిచేస్తుందో మీరు కూడా ఫ్యూచర్లో అంత ఫాస్ట్గా పనిచేస్తారనమాట. అందుకే మీరు ఇది వచ్చినప్పుడు మనము డౌన్ కాకుండా, నెగిటివ్గా ఆలోచించకుండా, మళ్ళీ మన పాత బిహేవియర్స్లోకి వెళ్ళకుండా మనము ఎప్పుడైతే దీన్ని అడాప్ట్ చేసుకుంటామో, భయపడకుండా దీన్ని అడాప్ట్ చేసుకొని ఇది ఫ్లాట్ లైన్ ఫేజ్, ఈ ఫేజ్లో ఇలాగే జరుగుతుంది, నా బ్రెయిన్ అనేది రీబూట్ అవ్వడం స్టార్ట్ అయిందేమో అని చెప్పి మీకు మీరు కాన్ఫిడెన్స్ ఇచ్చుకోవాలి, బూస్ట్ అనేది మీరు ఇచ్చుకోవాలన్నమాట. ఎందుకంటే అలాంటివి ఇచ్చినప్పుడే మీకు ఈ జర్నీలో కంటిన్యూ అవుతారు మీరు. సో దట్ ఈజ్ ఇట్ ఫర్ టుడే గైస్. ఇది ఫ్లాట్ లైన్ ఫేజ్ గురించి నేను మీకు ఇచ్చే కంప్లీట్ ఇన్ఫర్మేషన్. అండ్ ఇది ఖచ్చితంగా మీకు రివార్డ్స్ అనేవి ఫ్యూచర్లో ఇస్తుందన్నమాట. అంటే మీరు ఒక పని స్టార్ట్ చేశారు, దాని మీద వర్క్ చేస్తున్నారు, అది వెంటనే రిజల్ట్ రాదు. కానీ సడన్గా ఒక 1 year తర్వాత సడన్గా గ్రో అయిందనుకోండి, అప్పుడు మీకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. మీ బ్రెయిన్ రీవైరింగ్ కూడా ఇలాగే జరుగుతుంది. అండ్ ఈ ఫ్లాట్ లైన్ ఫేజ్ అనేది మనకి అవసరమైన ఒక రీబూటింగ్ ప్రాసెస్ అనమాట. దీంట్లో నుంచి మీరు బయటకు వస్తే ఒక కొత్త మనిషిలా మీరు తయారైపోతారు గైస్. అండ్ మీ హావభావాల్లో, మీ బిహేవియర్స్లో చాలా చేంజెస్ అనేవి మీరు అబ్జర్వ్ చేస్తారనమాట. అందుకే ఈ ఫ్లాట్ లైన్ ఫేజ్ అనేది మనకి అందరికీ ఇంపార్టెంట్ అండ్ మనందరికీ అవసరం అనమాట. సో మీరు కానీ నో ఫ్యాప్ చేస్తున్నట్టయితే అస్సలు ఫ్లాట్ లైన్ ఫేజ్ గురించి భయపడకండి అండ్ దాన్ని అలవాటు చేసుకోండి, అడాప్ట్ చేసుకోండి. ఖచ్చితంగా మీ నో ఫ్యాప్ జర్నీ అనేది ఇంకా స్ట్రాంగ్గా, సెక్యూర్గా అండ్ చాలా బాగా మీకు ఉంటుందన్నమాట. అది అలాగే కంటిన్యూ అయిపోతూ ఉంటుంది. మీరు ఒక కొత్త లైఫ్ని ఎక్స్పీరియన్స్ అవ్వాలి అని అనుకుంటే ఈ ఫ్లాట్ లైన్ ఫేజ్ని నెగ్లెక్ట్ చేయకుండా, మళ్ళీ పాత బిహేవియర్స్లోకి వెళ్ళకుండా స్టిక్ అయి ఉండండి. ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయన్నమాట. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి గైస్. బాయ్.